అది ఎప్పుడు ఆడమని చెప్పాలి. టచ్ మీ నాట్ ఫ్రెండ్స్, ఇదైతే ముట్టినమ్మడే క్లోజ్ అయిపోతుంది ఇట్లా. ఓం నమ శివాయ వర్ష వ్లాగ్స్కి స్వాగతం. శ్రీశైలం టు కర్ణాటక 5 అందరు రెడీ అయ్యారు. నైట్ 3 రూమ్ తీసుకున్నాము. జస్ట్ గోకర్ణకి ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో. ఈ బస్సు వెళ్తున్న రూట్ ఏదో అది గోకర్ణ వెళ్ళే రూట్. బట్ కాకపోతే నైట్ బాగా నిద్ర వస్తున్న ఉద్దేశంతో రూమ్లు తీసుకున్నాము. అంతా రెడీ అయిపోయారు, ఇంకా బయలుదేరడమే. లెట్స్ గో. రెడీ అయిపోయి చెక్అవుట్ కూడా చేసేసాము, బయలుదేరడం ఎక్కి. స్టార్ట్ అవుతున్నారు వాళ్ళు. ఓకే రైట్. శ్రీశైలం నుంచి ఇప్పటివరకు 1280 కిలోమీటర్లు వచ్చాము. ప్రస్తుతం మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ వచ్చేసి 32 కిలోమీటర్స్, 47 మినిట్స్ చూపిస్తుంది. ఇంకా లొకేషన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, బాగా లెఫ్ట్ చూపిస్తుంది ఇక్కడ గోకర్ణకి. లెఫ్ట్ భక్తులు కూడా వస్తారు కాబట్టి ఇదే కన్ఫర్మేషన్. వీళ్ళంతా రాత్రి వచ్చిన వాళ్ళు చూడండి. చాలాసేపు అయింది, బట్ కాకపోతే టిఫిన్ కూడా ప్రిపేర్ చేసాం కదా, టిఫిన్ కూడా చేసేసి గుడికి బయలుదేరుతున్నాం. ఇప్పుడు పబ్లిక్ కూడా చాలా ఎక్కువ ఉన్నారంటున్నారు. చూడాలి మరి ఎంత టైం పడుతుందో తెలియదు. ప్రస్తుతానికి అయితే టైము 10:25. ఇక్కడ ఒక విషయాన్ని తెలపాలనుకుంటున్నాను. పబ్లిక్ క్రౌడ్ ఎక్కున్నందువల్ల ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎక్కడ ఉంది ఏంటి అని తెలియదు మనకు. ఈ రైట్ సైడ్లో కనిపిస్తున్నటువంటి ప్లేస్ అయితే ఉందో అక్కడ ఒక ఆఫీస్ అని ఉంది. ఇదిగోండి అక్కడ చూస్తున్నాం కదా, అక్కడికి వెళ్ళి అడిగితే ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోగా అతను సీరియస్గా కసిరించుకుంటున్నారు. అసలు అక్కడ వెళ్ళిపోండి ఇక్కడ వెళ్ళిపోండి అని. మేము వెళ్తాం మా బాబు, మాకేం అభ్యంతరం లేదు నాన్న. టికెట్ దర్శనం కౌంటర్ ఎక్కడ ఉంది, ఏమైనా టికెట్ ఉందా, సిస్టమ్ ఏంటి, ఏం కథ అని అడిగేదానికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు ఆయన. సరే ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్తే మనం ఫాలో అవుతాం కదా. మేము కూడా క్రౌడ్ ఎక్కున్నందువల్ల దర్శనం ఏం చేసుకోలేదు, బయట నుంచే మొక్కేసి వెళ్ళిపోయాను అనమాట. ఆడ వంటెక్కినాడా మహమ్మ వాళ్ళు. కదా మనం కూడా మాతో బాగుందా? ఈ 2 నెలలు సముద్రం కొద్దిగా అంతా ఉధృతంగా ఉంటుందంట. అది అక్కడ కాలుతమా వచ్చింది చూడు. అందుకని వాటర్ యాక్టివిటీస్ అన్నీ తీసి పక్క పెట్టి ప్యాక్ చేసి పెట్టారు చూడు. అక్కడ మొత్తం బోట్ ప్యాక్ చేసి పెట్టారు. ఎక్కువ ఒక్కొక్కసారి కూర్చుంటుందంట గుర్రం మీద. और थोड़ा जोर, आओ भाई थोड़ा जोर स्पीड. మంచి పట్టుకో.
బాగుంది. ఎట్లా తిను 2 times. 2 times 2 times కాదు, 1 time. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ఎక్కడ గుర్రం ఎక్కినావా? ఐ డోంట్ నో. ఫస్ట్ టైం ఎక్కింది ఇప్పుడు. ఇప్పుడు ఎక్కిన కేదార్నాథ్లో బద్రీనాథ్ లెక్కన ఎక్కిన 3 యమునోత్రి బద్రీనాథ్లో కూడా బద్రీనాథ్ అదే కదా ఎక్కినాక డాడీ దగ్గరికి వచ్చిన 500 తీసుకున్నా మనం 500 గుర్రాలకి. బాగుందా? అదే గోకర్ణంలో దర్శనం ఏం చేసుకోలేదు, బయట నుంచి మొక్కాము, బీచ్లో కాసేపు ఎంజాయ్ చేసి పిల్లల్ని రైడ్ హార్స్ రైడ్ చేసాము. ఇక్కడ చరిత్రలో ఉన్నటువంటి గణపతి ఏదైతే ఉన్నారో ఆ గణపతి స్వామికి అభిషేకం చేసుకున్నాము, పంచామృత అభిషేకము. నెక్స్ట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ హంపి ప్లాన్ చేస్తున్నాము. ఎంత డిస్టెన్స్ చూపిస్తుంది? 321 అని చెప్తుంది. ఎంత టైం పడుతుందో చూడాలి మరి. ఎంత టైం? 6 hours జర్నీ. రీచ్ టైం 7:30. బో ఈవినింగ్ 7:30. 321 kilometers. రైట్, లెట్స్ గో. జై బోలో భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామికి, సాక్షి గణపతి మహారాజ్కి. చూడు హిమాలయన్ జమ్ 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 మొత్తం పాత పాత ఇల్లు ఉన్నాయి చూడు. అసలు గంగావతి అగ్రహ లెఫ్ట్ రైట్ సైడ్లో చెట్టు చూడండి, మర్రి ఊడలు గిడలు, గంగావళి రివర్ లెఫ్ట్ సైడ్లో. రైట్ సైడ్ ఉంది. హలో బోటింగ్ కూడా ఉంది మమ్మీ. ఎక్కడుంది? లేదన్నా, బోటింగ్ లేదు. హైవే కూడా ఎక్కేసాం. జస్ట్ ఇక్కడ నుంచి 305 kilometers. టైం డిస్టెన్స్ మాత్రం పెరుగుతూ ఉంది. 7:44. ఇందాకనేమో మనం స్టార్ట్ అయినప్పటికీ 7:20కి వెళ్తామని చెప్పి చూపిస్తుంది. అంటే జర్నీలో మనం కూడా లేట్ చేస్తున్నాం అండి. గుత్తి 431, బళ్ళారి 350, బెళగావి ఇదంతా మన ఏరియాకి సంబంధించింది. ఆంధ్ర బార్డర్ ఘాట్ మననూరు ఘాట్ లాగా కనిపిస్తుంది. Hi, I'm Varsha Vlogs. This is Varsha singing a song by Nani's movie Paradise. Ayare? Ayashe. Daddy. విత్ డాన్స్ కూడా.
డాన్స్ నా ట్రై చేయి రెడీ 1 2 3 స్టార్ట్ dum dum damaradam 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 dum dum Oh, this is the Himavarsha vlogs. The girl Varsha performed. You vote it and comment it in YouTube. comments That channel Himavarsha vlogs. వర్ష గట్టిగా స్పీడ్గా మంచిగా ఇందాక సాంగ్ నేను చెప్పినా కదా. చెప్పు గట్టిగా ఇప్పుడైతే మేము కార్ పక్కన కాపి బోల్ చేస్తున్నాము. చెప్పు మరి వర్ష అన్నమాట. నువ్వు చెప్పు ఏం చెప్తావు. ఇప్పుడు మేమైతే కార్ పక్క కడుతున్నాము తినటానికి. పదండి పదండి పదండి. ఇది చూడడానికి పక్కనే చూస్తేనేమో చూడడానికి ఇదేమో చర్చలాగా ఉంది, కాకపోతే లోపలికి చూస్తే అదే లోపల రైస్ మిల్. ఇది స్పెషల్ డిష్. చాలా తీసే చేసినావా? దానిలోనే పెట్టుకోనికి నువ్వు చేసినా చెప్తావా? ఏంటది? ఓకే తిను. భోజనం అయిపోయింది, లేడీస్ మాత్రం ఉన్నారు ఇంకా. వాళ్ళు భోజనం చేసిన కంప్లీట్ అయిపోతే బయలుదేరుతాం. ఏ గట్టి వేసాడు ఇసుగుసినా ఎంత చెవులు పట్టుకో, చెవులు పట్టుకో. ఇప్పుడు ఏమంటావు? కొట్టాలంటావా వద్దంటావా? అది గేమ్ ఉంటుంది కదా, అదో గేమ్ ఉంటుంది కదా, స్లాప్ గేమ్ ఇది ఉంటుంది కదా, చూస్తారా ఇప్పుడు మీరు? 2 5 ఆ గేమ్ కూడా చూస్తారా? 2 5 10 చెప్పగడే
చిన్నగా అది 2 5 చెప్పినా నువ్వు మెల్ల అది చూసియా ఎట్లా కొడుతుంది చూడు. 1 1 గట్టిగా గట్టిగా రారు వరం పెట్టే మతియా అన్నీ నువ్వు వరం పెట్టే అబ్బా నెక్స్ట్ నై బారీ బారీ అది ఎప్పుడు నీకేం ఇచ్చినానే చాలా గుర్తురా ఆడమని చెప్పాలి తలకాయ రుద్దంటే ఆడకూడదని చెప్పాలి అదే నీకు ఇందాక ఇంక్రీజ్ చేసుకుంటున్నారు ఒకరికోడు వదలుకో వదలుకో. కొట్టకూడదమ్మా ఏమి కమాన్ ఎట్లా కొట్టుకోవచ్చా స్లాబ్ గేమా కాదు మనం అడుగు అన్నదమ్ములు అడుగు కాదు కడుస్తున్నావా? మమ్మీ కూడా చూడు అవసరం లేదు కనబడుతుంది. ఇప్పుడు ఇక కాల్ శ్రీశైలం నేను ఆడుకున్నది అది మళ్ళీ మళ్ళీ వస్తాయి మళ్ళీ వస్తాయి. మాకు దీని గురించి లెసన్ కూడా వచ్చింది. ఇటు చెట్టు ఎందుకు అట్లయితే అంట టచ్ మీ నాట్ అంటావు ఫ్రెండ్స్. ఇదైతే ముట్టినమ్మడ క్లోజ్ అయిపోతుంది ఇట్లా. ఈరోజు అయితే తినేసి బయలుదేరుతున్నాము. చాలా మీకు కనిపించట్లేదు, ఎన్ని కనిపించాయి తెలుసా? హంపి దగ్గరికి అయితే పోతున్నాం. లెట్స్ గో. ఓకే రైట్, అందరు మొత్తం ప్యాక్ చేసాము. మా లంచ్ అయిపోయింది, కాకపోతే టైం టూ లేట్. 4 o'clock ఆపాం. 3:30 సారీ 4:30 అయింది తిని బయలుదేరేసరికి. మా టైం టెస్ట్ని 7:30కి వెళ్ళాల్సింది 9 o'clock వెళ్ళిపోయింది. ఇప్పుడు జస్ట్ నైట్ హాల్ట్, మళ్ళీ మార్నింగ్ లేచి చూసుకొని హంపి విరూపాక్షం దర్శనం చేసుకుని బయలుదేరడమే. హుబ్లీ కూడా వచ్చేసాము. ఇప్పుడు ఇక హుబ్లీ నుంచి గదగ్ మీదుగా వెళ్తాం ముందుకు. జస్ట్ ఇంకో 2.7 kilometers ద్వారా రైట్ తీసుకుంటాం. హుబ్లీ అవుట్స్కర్ట్స్ మొత్తం అయిపోయాయండి. ఆ లెఫ్ట్ సైడ్లోనే మనకు రైల్వే స్టేషన్ అండ్ ఎయిర్పోర్ట్ కూడా అక్కడ ఉన్నాం అనమాట. లైట్ ఫీల్ కూడా అయిపోయింది, మబ్బులు కూడా ఉన్నాయి, ముందు పక్క మెరుస్తూ ఉంది, వర్షం కూడా స్టార్ట్ అయింది. మనము రీచ్ అయిన తర్వాత హంపి అనుకుంటున్నాం. మరి కుదిరితే హాస్పిటల్లోనే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. చూస్తాము. వర్షం మాత్రము మెరుపులు బాగా మెరుస్తున్నాయి, వర్షం పడుతూ ఉంది. నా పాట రానికి ఇంకా ఛాన్స్ చెప్పింది. నీ ప్రశ్నలు బదామి, కుప్ల, బళ్ళారి 90. హాస్పిటల్ కూడా చేరుకున్నాము. బట్ కాకపోతే వర్షం పడుతుంది కంటిన్యూ, అందుకని కొద్దిగా వీడియో లేదు. ఇక్కడ సాయి టిఫిన్స్ అని చెప్పారు. పునీత్ రాజ్ కుమార్ సర్కిల్ దగ్గరలో ఉంది, బాగుంటుందని చెప్పన్నారు వేరే తెలిసిన వాళ్ళు. అక్కడికి వెళ్ళాము, టిఫిన్ చేసేసి ఇంకా హంపిలో స్టే దొరకడం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. నాకు గతంలో ఒక 5 ఏళ్ళ కిందటే వెళ్ళిన అనుభవం ఉంది. ఉండొచ్చు, బట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఈ నుంచి డిస్టెన్స్ ఒక 16 kilometers. అక్కడికి వెళ్ళిన తర్వాత లేకపోతే ఇబ్బంది. టైం ఆల్రెడీ 9:45 అవుతుంది. ఇంకా అందుకని టిఫిన్ చేసేసి ఇక్కడ నైట్ స్టే చేస్తాము. చేసి ఎర్లీ మార్నింగ్ 5 o'clock బయలుదేరదాం ప్లానింగ్. ఈరోజు మోస్ట్లీ నాకు తెలిసి ఒక 450 kilometers రీచ్ ట్రావెల్ చేసాము. రేపు మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 5 o'clock కల్లా బయలుదేరదాం ప్లానింగ్ ఉంది. చూద్దాం మరి ఏమవుతుందో. ఓకే, మళ్ళీ కలుద్దాం.